చార్మి, సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా ఒక దగ్గర భేటీ అవ్వడం జరిగింది. అయితే చాలా మంది ఇట్లా భేటీ అవ్వడం వెనకాల ఏదో ఒక కారణం ఉంది. ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో చాలా సందర్భాలు, చాలా సిచ్యువేషన్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. అంటే అభివృద్ధి కోసం అయితే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మరే నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చాలా మంది కూడా చర్చిస్తున్నారు. సో అసలు వాళ్ళు ఎందుకు కలిసి ఉంటారు అంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే మనకి అక్కడ పోర్ట్లో దొరకడం కానివ్వండి, కాకినాడ పోర్ట్ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారని, అసలు ఎందుకంత తొందరగా యాక్షన్ తీసుకున్నాల్సి వచ్చింది ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించినట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా మిగతా పోర్ట్స్లలో ఎలాంటి భద్రత ఏర్పాటు చేయాలి, ఏపీ రాష్ట్రంలో హోంశాఖకి సంబంధించి ఏమేమి మార్పులు చేర్పులు చేయాలి, అదే క్రమంలో రాబోయే రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి ఒక్కొక్క పార్టీ నుంచి ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుంది, ఈయన ఒక పేరు చెప్పొచ్చు, ఆయన ఇంకో పేరు చెప్పొచ్చు, ఆయనకి దాంతో ప్రాబ్లం ఉండొచ్చు, ఈయనకి ఈ పేరుతో ఆయనకు ప్రాబ్లం ఉండొచ్చు. సో ఓవరాల్ గా వాళ్ళకి సంబంధించి ఏ పార్టీ నుంచి ఎవరెవరిని తీసుకోవాలి ఏంటి వీటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన బయటకు వచ్చేది ఏం క్లారిటీ ఇవ్వలే. బికాస్ ఖచ్చితంగా దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, అంటే ఏపీలో ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏపీ రాజకీయాలు మొత్తం చాలా పక్క రాష్ట్రాలకు కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి అన్నమాట. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ ఢిల్లీలో కూర్చొని ఉన్న ప్రధానమంత్రి అయినా అక్కడ ఇలాంటి మార్పులు చేస్తున్నారా లేదా అంటే ఇప్పటికే చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇంతకు ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎంత డిఫరెన్స్ అంటే ఒక నాణానికి రెండు సైడ్స్ ఉంటాయి, అటు ఇటు ఈ రకంగా ఉంది. సో ఇప్పటికీ చూసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా కూడా వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నాడు. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి, సో ఇట్లా ఎప్పుడు నేనే నిర్ణయం తీసుకుంటే ఇప్పుడున్న వేరే నా పై అధికారులకు కూడా ఏదైనా నెగిటివ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇట్లాంటివి ఏవి కూడా రాకుండా రెండు ఈక్వల్ గా ఉండడానికి ఇట్లా అప్పుడప్పుడు కలిసి ఇట్లా ఇవి చేసాము, ఇది చేయబోతున్నాము అని ప్లానింగ్ కోసం కూడా. ఇంకోటి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ప్రతి ఒక్కటి చెప్పాల్సి ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఆయనకి ఒక అంతుకి తెలిసినప్పటికి కూడా దాని ఇన్నర్ సైడ్, అంటే ఇప్పుడు మీడియాకి తెలిసినంత ఒకటి ఉంటది. మీడియా ఒక నిజం చెప్పాలంటే మనకు 100% తెలిసినా కూడా మనం 80% మాత్రమే చెప్పడానికి అథారిటీ ఉంటది. సో అట్లా వాళ్ళకి ఇన్నర్ గా ఇంకేమేమి జరుగుతున్నాయి, ఎందుకంటే ఆ పోర్ట్ లో వెళ్ళినప్పుడు 640 టన్నులు అంటే చిన్న విషయం కాదు. ఒక రాష్ట్రం కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అసలు ఎలాంటి డోకా లేకుండా తినొచ్చు. అటువంటి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం ఏంటి, మరి ఇలాంటివి ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ రవాణాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడి మెయిన్లీ మాత్రం కాకినాడ పోర్టు గురించి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, దాంట్లో 3 సీట్లు ఇంకొకటి ఖాళీ ఉన్నాయి, రాజీనామా చేశారు ముగ్గురు. ఆ సీట్లలో ఎవరిని పెట్టాలి, నెక్స్ట్ రాబోయే ఎన్నికలకు ఎవరిని పెట్టాలి, ఇట్లా అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్. ఇంకోటి ఏపీ రాష్ట్రంలో భద్రత కరువైంది, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గా దాన్ని చేసినప్పటికీ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వాటిపైన కూడా మాట్లాడడానికి తెలుస్తోంది. మరి ఏదైనా ఆయన ఒక ప్రెస్ మీట్, పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే సో దట్ ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మొత్తానికి రాష్ట్రం యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరగబోతుంది, సో ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఏపీ రాష్ట్రం అభివృద్ధి కోసం అయితే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. సో అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇంకా ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి.